కానీ అధికారంలో లేకున్నా ఈ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు నవీన్ యాదవ్ గారి కుటుంబ చరిత్ర ఏంది? ఒక రౌడీ షీటర్ కదా వాళ్ళ నాయన, నగర బహిష్కరణ చేసిండ్రు కదా వాళ్ళ నాన్నని. కనుక ఒక రౌడీ షీటరు ఒక ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈడ పోటీకి నిలిపింది. దీన్ని మేము గొప్పగా చెప్పుకుంటున్నారు. మా అభ్యర్థి 50,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పి. ఎట్లా గెలుస్తాడు? ఎందుకు గెలుస్తాడు? ఎందుకు గెలవాలండి ఈ అభ్యర్థి? ఈయన నేపథ్యం ఏంది? రాజకీయ నేపథ్యం ఏంది? ఈయన కుటుంబ నేపథ్యం ఏంది? అంటే ఈ రాజకీయాన్ని హైదరాబాద్ లో అమలు చేస్తారా? జూబ్లీహిల్స్ లో అమలు చేస్తారా? ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తారా మీరు? దీనికోసమా హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయాలి, జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయాలి? ఎట్లా చెప్తారు? ఎందుకు ఈ పిలుపులు ఇస్తారు? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా? చూసలేరా? అరే మర్డర్ కేసులలో ఉండే వాళ్ళని, నగర బహిష్కరణ చేసిన వాళ్ళని, రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళని తీసుకొని వచ్చి అభ్యర్థులు లేనట్టు అభ్యర్థులను తీసుకొని వచ్చి పెట్టి డబ్బులు అడవులుగా ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి మీరు గెలుస్తాం, 50,000 మెజార్టీతో గెలుస్తాం. ఎట్లా గెలుస్తారు? ఎందుకు గెలుస్తారు? ఏం చేసిండ్రని చెప్పి. అరే తెలంగాణ మొత్తం విడిచిపెట్టండి, తెలంగాణ వ్యాప్తంగా విడిచిపెట్టండి. మన బస్ ఛార్జీలు ఎందుకు పెంచారు మీరు? హైదరాబాద్ లో ఉండే ప్రజల పైన భారం మోపినరా లేదా? మీరు ఒకవైపు ఏమో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్తా ఉన్నారు, మిగతా వాళ్ళకందరికీ ఎందుకు భారం మోపిరు? ఛార్జీల పెంపు అది భారం కాదా? ఎందుకు ఓట్లేస్తారండి? మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉందా? అసలు నైతిక హక్కు ఉందా? మీరు ఏమీ చేయకుండా వచ్చి మేము మా రేవంత్ రెడ్డిని చూస్తారు, రేవంత్ రెడ్డి పాలన రెఫరెండం అనుకుంటున్నారా? ప్రజాపాలన ఇది? ప్రజాకంటక పాలన కాదా? మీరు హైడ్రా వచ్చినాక మొత్తం బాగుపడ్డదని చెప్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజీ ఎందుకు కూల్చలేదు? పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీ ఎందుకు కూల్చలేదు? మల్లారెడ్డి కాలేజీ ఎందుకు కూల్చలేదు? మహేందర్ రెడ్డి గారి కాలేజీ ఎందుకు కూల్చలేదు?